వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పాకిస్తాన్లోని ఆర్మీ పరిస్థితి బతికుంటే పల్లీ బఠానీ అయినా అమ్ముకొని బతకొచ్చన్న చందంగా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఊకే శాంతి చర్చలకు రాకుండా దేనికైనా రెడీ అంటూ మేకపోతి గాంభీర్యం ప్రదర్శిస్తుంది. కానీ భారత్తో అంత ఈజీ కాదని పాక్ ఆర్మీకి అర్థమైపోయినట్లుంది. అందుకే పాక్ ఆర్మీ వారి ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడితో భారత్ ఉగ్ర రూపం దాల్చింది. అన్ని వైపుల నుంచి పాక్ను దిగ్బంధంలో ఉంచి ఊపిరాడనీయకుండా చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం ఈ దాడికి ముందు జరగడంతో పాక్పై అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఇక పాక్లో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న సంగతి జగమెరిగిన సత్యం. ఈసారి భారత్ మాత్రం పాక్కు కోలుకోలేని స్థితిలో దెబ్బతీయనున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ సైనికుల రాజీనామా ప్రస్తుతం ఆ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలో పడేసింది. భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీలో 250 మంది అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా చేశారని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లలో పలు పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ రెండు దేశాల్లోనూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. పహల్గాం సంఘటన నేపథ్యంలో ఇండియా ఎలాగైనా ప్రతీకార చర్య తీసుకుంటుందని బార్డర్ వద్ద పాకిస్తాన్ అలర్ట్ అయింది. దీంతో ఇండియా పాకిస్తాన్ బార్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలకంగా పనిచేస్తున్న 1450 మంది రాజీనామా చేశారు. ఇండియాతో యుద్ధం అంటేనే పాకిస్తాన్ ఆర్మీకి వణుకు పుడుతుందని చెబుతున్నారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 1200 మంది సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గాను రాజీనామా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే 250 మంది ఆర్మీ ఉన్నతాధికారులు కూడా తమ పదవులకు రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీని వదిలేస్తున్నారట సైనికులు. ఇండియాతో యుద్ధంలో పాల్గొంటే ఖచ్చితంగా చనిపోవడం గ్యారంటీ అని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీని వదిలి వెళ్ళిపోతున్నారు సైనికులు. దీంతో పాకిస్తాన్ దేశం అయోమయంలో పడింది. ఇప్పటికే సింధు జలాలు, వాఘా బార్డర్ మూసివేత, పాక్ ఎక్స్ ఖాతాను ఇండియాలో బ్యాన్ చేయడం, పాక్కు సంబంధించిన సినిమాలను, ఆర్టిస్టులను నిషేధించడం, పాక్ వాసులను వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు, పాక్ దేశానికి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ ఛానళ్లను సైతం బ్యాన్ చేసింది ఇండియా. ఇకపోతే పాక్ను సాగరంలో కూడా దిగ్బంధించడానికి భారత్ అన్ని రకాలుగా చర్యలు ముమ్మరం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే పాక్ను భారత్ పూర్తి స్థాయిలో చుట్టుముట్టింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్టు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత విశ్లేషణ కొనసాగిద్దాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కొంతమంది కీలక మిలిటెంట్లు కావచ్చు, సైనికులు కావచ్చు, కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోతున్నట్టుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయండి. సో దీని మీద మీరేమంటారు, ఈ వీడియోస్ మీద? అంటే ఇప్పుడు సంగతి నేను కన్ఫర్మ్ చేయలేదు, కానీ నెల క్రితం పాకిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ ఒక ట్రైన్ మీద దాడి చేసి దాదాపు 60 మంది సైనికుల్ని హతమార్చినట్టు మనకు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ కేవలం 26 మంది మాత్రమే వాళ్ళు లెక్క చెప్పినప్పటికీ దాదాపు 60 నుంచి 70 మంది వరకు పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బిఎల్ఏ ఆర్మీ, అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఉంటుంది. వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఆర్మీ అన్నమాట. సో వాళ్ళు దాడి చేసి పాకిస్తాన్ సైనికుల మీద
60-70 మందిని చంపేసినప్పుడు మాత్రము 2500 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, దాంట్లో అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అప్పుడు రాజీనామా చేసిన మాట వాస్తవం. అది ఇది మార్చి 16-17 తారీఖుల్లో భారీ స్థాయిలో వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకంటే మా ప్రజల మీద మేమైతే యుద్ధం చేయడానికి మాకు సిద్ధంగా లేము, బలూచిస్తాన్ ప్రజలు కూడా మా ప్రజలే కాబట్టి వాళ్ళ మీద మేము యుద్ధానికి చేయమంటే మేము అంటే మన ప్రజల మీద మనం ఎలా యుద్ధం చేస్తామని ఆ కారణం చెప్పి దాదాపు 2500 మంది వరకు అప్పుడు రాజీనామా చేశారు. మరి భారతదేశం ఈ పహల్గామ్ అటాక్ తర్వాత హెచ్చరిక జారీ చేస్తే అప్పుడు రాజీనామా చేసినట్టు వార్తలైతే మనకి నా దృష్టికి అయితే రాలేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, మనము ఎవరితో యుద్ధం చేయాలి అంటే మనకి సమఉజ్జీగా ఉన్న వారిని చూసుకోవాలి. మనం ఇక్కడ పాకిస్తాన్ ఆల్రెడీ కుంగి కృషించిపోయి విచ్ఛిన్నమయ్యేందుకు సిద్ధంగా ఉన్న దేశం అది. దాని మీద మనము యుద్ధం గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, టైం వేస్ట్ అది. సో మనము దానంతట అదే విచ్ఛిన్నం అయిపోతుంది. నాకు తెలిసి 1-2 ఏళ్లలో బహుశా బలూచిస్తాన్ విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్ లో ఉన్న ఆర్మీ వాళ్ళు చాలా మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఆర్మీ ఏం చెప్తుందంటే అక్కడ తిరుగుబాటుదారుల మీద యుద్ధం చేయమంటుంది. సో మా ప్రజల్ని మేము ఎలా చంపుతామో అని వాళ్ళు అయిష్టంగా, అంటే మన ప్రజలు మనం ఎలా చంపుతామని వాళ్ళు రాజీనామా చేస్తారు. సో అక్కడ బలూచిస్తాన్ గనక అక్కడి నుంచి గనక పాకిస్తాన్ ఆర్మీ గణనీయమైన సంఖ్య, ఇంకో 5,000 మంది 10,000 మంది గనక రాజీనామాలు చేస్తే అక్కడ ఆర్మీ డిప్లాయ్ చేయడానికి పాకిస్తాన్ కి ఇంకా అవకాశం ఉండదు. సో బలూచిస్తాన్ లో ఆర్మీ గనక ఉండకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటుంది. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటుందా, లేకపోతే బలూచిస్తాన్ కి భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ ప్రజలు భారతదేశాన్ని తమ వాళ్ళుగా భావిస్తారు. ఒకవేళ బలూచిస్తాన్ గనక స్వాతంత్రం ప్రకటించుకుంటే మనకి డెఫినెట్ గా అది భారత్ తో కలిసే అవకాశం ఉంటుంది, లేదా స్వతంత్ర దేశంగా ఉన్నా సరే మనకి మిత్ర దేశంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్, ఒకసారి మీరు పాకిస్తాన్ మ్యాప్ ప్లే చేస్తే కనుక నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్యన పాకిస్తాన్ సింధ్ బార్డర్ ఉంటుంది. ఆ సింధ్ మరియు పంజాబ్, పాకిస్తాన్ కి ఆనుకుని సింధ్ ఉంటుంది, పంజాబ్ ఉంటుంది. ఆ పైనేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు, పైన కాశ్మీర్ దగ్గర ఏమో కేపీకే ఉంటుంది. సో ఈ బలూచిస్తాన్ దాని మీద ప్యాడింగ్ లాగా ఉంటుంది అనమాట. అంటే బలూచిస్తాన్ ని జిన్నా ఎందుకు కలుపుకున్నాడంటే సింధ్ దగ్గర, ఎస్పెషల్లీ సింధ్ దగ్గర, మీరు పాకిస్తాన్ మ్యాప్ దయచేసి అవకాశం ఉంటే ప్లే చేయండి. సింధ్ దగ్గర పాకిస్తాన్ పంజాబ్ చాలా నేరగా ఉంటుంది అనమాట. అక్కడ గనక భారత్ ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది కట్ చేసేస్తే సింధ్ పంజాబ్ విడిపోతాయి. సో భారతదేశం గనక పాకిస్తాన్ మీద దాడి చేస్తే, ఎప్పటికైనా సరే సింధ్ ప్రాంతంలో దాడి చేస్తే ఆ 2 ముక్కలుగా అయిపోతుంది అనేది ఉద్దేశంతోనే వాళ్ళు ఒక ప్యాడింగ్ లాగా, ఒక అదనపు కవచం లాగా బలూచిస్తాన్ కలాత్ రాజుని రిక్వెస్ట్ చేసుకుని జిన్నా పాకిస్తాన్ లో విలీనం చేసుకున్నారు. మనతో పాటు వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది, అది వేరే దేశంగా ఉంది. బలూచిస్తాన్ ని కలాత్ అనేవారు అప్పుడు, కలాత్ అప్పుడు వేరే దేశంగా ఉండేది. ఆ తర్వాత 2-3 నెలలకి పదే జిన్నా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పాకిస్తాన్ లో చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడంటే ఇదే కారణం. సింధ్ గనక, భారతదేశం గనక సింధ్ మీద ఒక 50 కిలోమీటర్లు కట్ చేయగలిగితే సింధ్ కి పాకిస్తాన్ కి మధ్యలో గ్యాప్ ఏర్పడి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో వ్యూహాత్మకంగా ఈ ప్యాడింగ్ అనేది బలూచిస్తాన్ ఉంటే బాగుంటుందని వాళ్ళు అప్పుడు యాడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు దాదాపు స్వాతంత్రానికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకోవడానికి దగ్గరగా ఉన్నారు. సో మనము ఒకసారి బలూచిస్తాన్ గనక స్వాతంత్రం ప్రకటించుకుంటే నాకు తెలిసి కేపీకేలో కూడా వాళ్ళు కూడా స్వాతంత్రం అడుగుతున్నారు. వాళ్ళు కూడా కొంతమంది కేపీకే కొంతమంది భారతదేశానికి అనుకూలంగా ఉన్నారు. అలాగే గిల్గిట్ అని ఉంది, గిల్గిట్ బాల్టిస్తాన్ అని కాశ్మీర్ లో ఒక భాగం ఉంది, వాళ్ళు భారతదేశంలో కలవాలనుకుంటున్నారు. సో మన యుద్ధం ఎందుకు చేయాలి? అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళంతటా వాళ్ళు పొంగి కృషించిపోయి వచ్చి మన దగ్గర కలిసేటప్పుడు మనం కేవలము ఒక నిర్వీర్యం అయిపోయి ప్రాణాలు విడుస్తున్న వ్యక్తి మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. మనం కేవలం మన బార్డర్స్ మనం సరిగ్గా కాపాడుకుని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే చాలు.
పెద్దగా యుద్ధం చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే యుద్ధం అంటే మరి ఇటువైపులా అటువైపులా సైనికులు చనిపోతారు. మళ్ళీ మనకి ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే ఎకానమీ డౌన్ అవుతుంది. ఇవన్నీ పాకిస్తాన్‌కి తో యుద్ధం చేసే అంత స్థాయి లేదు పాకిస్తాన్‌కి. నేను చెప్పేది ఏంటంటే యుద్ధం చేస్తే ఎప్పుడు సమఉజ్జీల మధ్యలో లేకపోతే మనకు కొద్దిగా సార్ పోటాపోటీగా ఉంటే ఉండాలి కానీ సార్ రేపో మాపో రాలిపోయే దేశం రా- రా- పాకిస్తాన్. దాంతో రాజశేఖర్ యుద్ధం గారు చేయాల్సిన అయితే అవసరమే లేదు. రాజశేఖర్ గారు మనం వేచి ఉండడం బెటర్ అనిపిస్తుంది నాకు. రాజశేఖర్ గారు అయితే పాకిస్తాన్లోని ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే ఇండియాతో యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము, సో మా దగ్గర ఇండియాతో తలపడేంత అణ్వాయుధ శక్తి ఉంది, అణ్వాయుధ మిసైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క ప్రాంతంలో భారత్ మీద దాడి చేయడానికి అణ్వాయుధ మిసైల్స్ రెడీగా ఉన్నాయి. సో ఏమాత్రం భారత్ సింధు జలాల విషయంలో ఇలాగే కొనసాగితే మేము ఖచ్చితంగా యుద్ధానికి దిగుతాము. సో మాకు శక్తి ఉంది, మాకు అణు ఆయుధాల పరంగా కూడా భారత్ని ఎదుర్కోవడానికి ఒక శక్తి ఉంది అని చెప్పేసి ఆయన మినిస్టర్ వ్యాఖ్యానించడం అయితే జరిగింది. సో నిజంగా వాళ్ళ దగ్గర అంత అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే అణుబాంబులకి సంబంధించి టెస్టులు అయితే చేసింది. సో అణుబాంబులు పరంగా వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళ దగ్గర అణు పరీక్షలు జరిగిన మాట వాస్తవము, అణు అణు ఆయుధాలు ఉన్నట్టు మాట కూడా వాస్తవం. ఇప్పుడు పాకిస్తాన్ తో మనకి 4 యుద్ధాలు జరిగాయి. 4 యుద్ధాలు మొదలుపెట్టింది ఎవరు? పాకిస్తానే. 4 యుద్ధాల పరిణామం ఏంటి అందరికీ తెలుసు. ఇప్పుడు 1971లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు షా మానిక్ షాని పిలిచి పాకిస్తాన్ మీద మనం దాడి చేయడం అనుకుంటున్నాను, మీరు సన్నద్ధంగా ఉన్నారా అంటే నాకు ఆయన డిసెంబర్ దాకా టైం కావాలన్నారండి. సరే డిసెంబర్ దాకా టైం తీసుకోమన్నారు. ఇది వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది, బయటికి ఎవరికి చెప్పలేదు. నేను దాడి చేస్తాను, నేను నాశనం చేస్తాను, అదేమి ఉండదు. ఇండియన్ ఆర్మీ మాటలు మాట్లాడదు, చేతలే. సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఆడు అయిపోయిన తర్వాత ఏంట్రా మెడ తడిగ్గా ఉంది అని చేపెట్టి చూసుకుంటే అక్కడ మెడ తలకాయ ఉండదు. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు మాటలు మాట్లాడదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. సో దాని గురించి పాకిస్తాన్ మాటల గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ గారు 1971లో పాకిస్తాన్కి 93,000 మంది సైనికులని 93,000 మంది సైనికులని కేవలం 3,000 మంది సైనికులతో, భారత్ తరఫున డాకాని చుట్టుముట్టింది ఎంతమంది? 3,000 మంది. 3,000 మంది సైనికులతో 93,000 మంది సైన్యాన్ని మోకాళ్ళ మీద వంచి తల వంచి వాళ్ళ ఆయుధాలు మన ముందర పెట్టి సరెండర్ అయ్యేది చేయించింది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మాట్లాడలా నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని. మనం ఇది 1971 వారి గురించి. ఇంకా 1965 యుద్ధానికి వెళ్తే అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారి మీద పాకిస్తాన్ జనరల్ చెప్పాడు, నేను ఈ సాయంత్రం ఈ వారం అంటే ఆయన సోమవారం ఎప్పుడో చెప్పాడు, ఈ శుక్రవారం సాయంత్రం నమాజ్ ఢిల్లీలో చదువుతానని చెప్పాడు ఆయన. అంటే ఢిల్లీని మేము గెలిచేస్తాము, ఢిల్లీలో గెలిచేసి కైవసం చేసుకొని ఎర్రకోట దగ్గర నమాజ్ చదువుతానని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత కేవలం 6 గంటల తర్వాత లాల్ బహదూర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు ఢిల్లీ చాలా దూరం అండి, మీరు ఢిల్లీ దాకా రావడం ఎందుకు, మేము లాహోర్ వచ్చాము, మీకోసం మీకు అంత కష్టం ఎందుకు రావాలి, మేము ఆల్రెడీ లాహోర్ వచ్చేసామని చెప్పారు. సో భారత ఆర్మీ కానీ భారత నాయకులు కానీ మాట్లాడరు, చేతలు చేసి చూపిస్తారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. వాళ్ళు కళ్ళు తెరిచే లోపల ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపల అనర్థం అయిపోతుంది. సో భారతదేశం అదేంటంటే ఇందాక చెప్పినట్టే మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. కాబట్టి పాకిస్తాన్ ఒక పిల్ల బచ్చా దేశము, అది విచ్ఛిన్నం అయిపోయేందుకు సిద్ధంగా ఉన్న దేశము. బలూచిస్తాన్, సింధ్ ఈ రెండు పోటీ పడుతున్నాయి, ఎప్పుడు బయటపడిపోదామా పాకిస్తాన్లో నుంచి, ఎప్పుడు విడిపోదామా అని. సో అది ముందు బలూచిస్తాన్ అవ్వచ్చు లేదా సింధు కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఆ రెండు అలాగే కేపీకే ప్రాంతంలోని ఉత్తర వాళ్ళు కూడా మాకు ఈ భారతదేశంతో మాకు పాకిస్తాన్తో కుదరదు, మేము భారతదేశంతో వెళ్తామని కొంచెం వాయిస్ అక్కడ కూడా వస్తుంది.
ఇంకా గిల్గిత్ బాల్టిస్తాన్ లో అయితే అక్కడ ప్రదర్శనలే జరిగాయి, మేము భారతదేశంలో కలుస్తామని. సో ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ. పాకిస్తాన్ కి గుదిబండగా తయారైంది వాడు డబ్బా కొట్టుకుంటున్న అణ్వస్త్రాలే. అణ్వస్త్రాల మెయింటెనెన్స్, వాటి కాపలాకి, వాటి కాపాడుకోవడానికి బోలంత డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు భారతదేశానికి 140 కోట్ల జనాభాకి నాకు తెలిసి 15 లక్షల ఆర్మీ ఉంది. అంటే ప్రతి 100 మందికి ఒక ఆర్మీ సైనికుడు ఉన్నాడు భారతదేశానికి, ప్రతి 1,00,000 మందికి. కానీ వాళ్ళకి అట్లా కాదు, వాళ్ళకు ఉన్న జనాభాకి ఆర్మీ చాలా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఒక్కొక్క మనిషి మీద ఆర్మీ జీతభత్యాలు పెంచాల్సింది చాలా భారీగా వెచ్చించుకోవాలి. వాళ్ళ ఎకానమీలో చాలా భాగం డిఫెన్స్కే పోతుంది. అందుకనే తొందరగా అది ఆర్థికంగా కూలిపోయే స్థితికి వచ్చేసింది. సో వాళ్ళ గుదిబండే ఆ అణ్వాయుధాల రక్షణ, దానికి అయ్యే ఖర్చే వాళ్ళకి మెడలో గుదిబండ. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు చిన్న స్థాయికి వెళ్ళిపోతారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి వీళ్ళ పతనం అయ్యే స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ అణ్వాయుధాలన్నీ స్వాధీనం చేసుకోవాలని చెప్పి అవి స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ని కూరలు బీకిన పాములాగా తయారు చేస్తారో అప్పుడైతే ఇంకా పాకిస్తాన్ ఆటోమేటిక్ గా మోకాళ్ళ మీదకి వచ్చి లొంగిపోవడం తప్ప వేరే ఉంది. అయితే మీరు అన్నట్టు అణ్వాయుధాలకి మెయింటెనెన్స్ ని భరించే శక్తి పాకిస్తాన్ ఆర్థిక స్థితికి లేదంటారా? అంటే అంటే ఈ అణ్వాయుధాలని ఎలాగా మెయింటెనెన్స్ చేయాలి సార్? అంటే దానికి సంబంధించి ఖర్చు పెట్టడం అంటే దాని మెయింటెనెన్స్ ఖర్చా, లేకపోతే వాటిని నిత్యం ప్రయోగిస్తూ టెస్ట్ చేస్తూ ఉండడానిక ఏ రకంగా వాటికి ఆర్థిక పరంగా అవసరం ఉంటుంది? వాటి సెక్యూరిటీకే బోళ్ళంత కావాలండి. వాటిని ఎవరు ఎత్తుకుపోకుండా, అది ఎవరు ఎత్తుకుపోయినా కానీ మళ్ళీ ఇబ్బందే కదా. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో దానికి ప్రికాషన్స్ కావాలి, దానికి సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీకి దాన్ని హ్యాండిల్ చేయడానికి అంటే అవి లీక్ కాకుండా వాటికి తరచు చెక్ చేస్తూ ఉండాలి. అక్కడి నుంచి రేడియేషన్ ఏమైనా లీక్ అవుతుందా లేదా చెక్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ముఖ్యంగా దానికి సెక్యూరిటీ 3 అంచెలు 4 అంచెలు సెక్యూరిటీ ఉంటుంది, హై సెక్యూరిటీ జోన్ లో ఉంటాయి. వాటన్నిటికీ కాపలా కావడానికి బోడంత డబ్బు ఖర్చు పెట్టాలి. అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు, వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. వాటిని సెక్యూరిటీ లేకుండా వదిలేస్తే మళ్ళీ ఎవరైనా ఎత్తుకుపోతే మళ్ళీ అది ఎక్కడన్నా ప్రయోగిస్తే వాళ్ళ మీద వస్తుంది. సో ఇవన్నీ తలనొప్పులు. పాకిస్తాన్ అంటే ఇప్పుడైనా సరే మన స్థాయికి మించి మనం తొడగొట్టాలి. మన స్థాయి కంటే పెద్దవాడితో మనం తొడగొట్టడానికి ప్రయత్నిస్తే ఇలాగే పతనం అవుతుంది. పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతదేశం శక్తి కానీ, భారతదేశం ఆర్థిక స్తోమత కానీ, సైనిక శక్తి కానీ అంచనా వేయకుండా భారతదేశంతో తొడగొడదాం అనే ఉద్దేశంతోనే ఇదైపోయింది. అలాగే అక్కడ ఆర్మీ అంటే భారతదేశంతో యుద్ధం లేకపోతే ఏమవుతుందంటే అక్కడ ఉద్యోగాలు పోతాయి. ఆర్మీలో పనిచేసే వాళ్ళ ఉద్యోగాలే ఉండవు. సో ఆ ఉద్యోగాల కోసమైనా సరే కవ్వింపు చర్యలు, ఏదో యుద్ధం ఉండాలి, రిక్రూట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఒక జనరల్ ఉంటాడు, 10 జనరల్స్ ఉండాలి. ఒక జనరల్ ఉండాల్సిన చోట 10 జనరల్ పెట్టుకున్నారు వాళ్ళు. అంత అవసరం లేదు వాళ్ళకున్న భూభాగానికి, దాని సెక్యూరిటీకి. అలాగే జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్తో గనక వాళ్ళు మన పిఓకే గనక భారతదేశానికి అప్పచెప్తే వాళ్ళకి అసలు యుద్ధమే లేదు. వాళ్ళు ఆర్మీ అక్కర్లేదు ఇంకా పాకిస్తాన్కి. భారతదేశానికి గనక పిఓకే అప్పచెప్పేసి ఇదిగో బాబు మీ పిఓకే మీరు తీసేసుకోండి అని అప్పచెప్తే వాళ్ళకి ఆర్మీనే అవసరం లేదు. వాళ్ళకి ఆర్మీ పిఓకే అప్పచెప్పేస్తే ఆర్మీ వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. కానీ పాకిస్తాన్ కి ఆర్థికంగా బలపడుతుంది నెమ్మదిగా. ఆర్మీకి పెట్టే ఖర్చు పబ్లిక్ వెల్ఫేర్ కి, హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి పెట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఆర్మీ పాకిస్తాన్ కాశ్మీర్ అనే దాని మీద ఒక గుదిబండ వేసుకొని వాళ్ళు సర్వనాశనం అయిపోయేందుకు ఉపయోగపడిందే తప్ప వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం అయితే లేదు. సార్ అక్కడ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక ప్రధానమంత్రి మాట కూడా వినే పరిస్థితి లేకుండా ఆర్మీ చీఫ్ డైరెక్ట్గా నిర్ణయాలు తీసుకున్నట్టుగా డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం, స్టేట్మెంట్లు పాస్ చేయడం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇంతకుముందు జనరల్ ఆసిఫ్ మునీర్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే ప్రధానమంత్రికి ఈక్వల్గా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తున్నాం. అది ఇండియాలో ప్రధానమంత్రి చెప్పినట్టు ఆర్మీ కానీ అవి ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ అక్కడ ఆర్మీయే స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది, ఆర్మీయే రూల్ చేసేసినట్టుగా ప్రధానమంత్రిని కూడా జైల్లో పెట్టేసే స్థాయికి అక్కడ ఆర్మీ ఉంటుంది.
ఎందుకు అట్లా పాకిస్తాన్లో అంటే ప్రజలు కూడా ప్రజల్ని భయపెట్టడానికి కూడా ఆర్మీ ఇలాంటి చర్యలు చేయడం కానీ ఇలాంటి ఈ ఉగ్రవాద సంస్థలని ఆర్మీనే ప్రోత్సహించి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తుందంటారా? ప్రతి ఒక్క దేశానికి అంటే భారతదేశం కానీ లేకపోతే అమెరికా కానీ ప్రపంచంలో అన్ని దేశానికి ఆర్మీ ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఆర్మీకి పాకిస్తాన్ అనే దేశం ఉంది. ఇది వ్యత్యాసం. అక్కడ ప్రధానమంత్రి అనేది కేవలం ఒక కీలు బొమ్మ మాత్రమే. ఆర్మీ జనరలే సుప్రీం. పైకి మాత్రము మేము ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుపుకుంటున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇది చేస్తున్నాం అంటారు. కానీ ఆ ఆర్మీని మించిన నిర్ణయం ఎవరు తీసుకోలేరు. తీసుకున్న ప్రధాని వాళ్ళ పదవిని కాపాడుకోలేడు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆర్మీకి ఎదురు తిరిగాడని ఆయన దింపేసి మళ్ళీ షరీఫ్ కుటుంబానికి ఇచ్చారు, అంటే షాబాజ్ షరీఫ్కి ఇచ్చారు. సో వాళ్ళు షాబాజ్ షరీఫ్ మళ్ళీ ఎదురు తిరిగితే ఈయన దింపేసి ఇమ్రాన్ ఖాన్ లేకపోతే ఇమ్రాన్ ఖాన్ సహచరున్న ఎవరో తీసుకొచ్చి ప్రధానమంత్రి చేస్తారు. సో ఆ దేశంలో ఇప్పటికే 4 సార్లు మిలిటరీ కూ ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంఘటనలు జరిగాయి. సో పాకిస్తాన్ శాసించేది ఆర్మీనే. ఆర్మీ శాసించే దేశంగా పాకిస్తాన్ ఉంది. అంటే ఇక్కడ ప్రజలు, ప్రధానమంత్రి, ఒక ఎలక్టెడ్ బాడీ, వాళ్ళకి పవర్స్ ఉండవు. ఆర్మీకి ఉన్న పవర్స్ ఎంత ఉంటాయంటే వాళ్ళు డైరెక్ట్ గా 11 కోర్ అని ఒకటి ఉంటుంది బెటాలియన్. బాబు అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చిటికలేసి కూలోళ్ళని తరివేస్తారు చూసారా, ఇక పని అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని. అట్లా బాబు నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, లేదా జైలుకి వెళ్ళు, లేదా దేశం వదిలేసి పారిపో, ఇక మేము పరిపాలిస్తామని చెప్పే సంఘటనలు పాకిస్తాన్లో ఇప్పటి వరకు 4 సార్లు జరిగాయి. సో అక్కడ ప్రజాస్వామ్యం కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళకున్న పవర్స్ అనేది చాలా ఎక్కువ. అక్కడ మసల్ పవరే పనిచేస్తుంది. ఎవరి దగ్గర గన్ ఉంటే వాడే రాజు. సో అయితే సార్ ఇప్పుడు దేశం ఆ సెటప్ మొత్తం వేరేగా ఉంది. రాజశేఖర్ గారు, అయితే మీరు అన్నట్టు పాకిస్తాన్కి ఒకవేళ ఇండియా సీరియస్గా తీసుకొని యుద్ధ వాతావరణం సృష్టించడానికి వాళ్ళు కానీ వస్తే, ఇండియా సీరియస్గా తీసుకుంటే ఇండియా వాళ్ళు ఒత్తిడికి గురయ్యి చర్చలకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పరంగా కావచ్చు, యుద్ధ ఏదైతే ఇండియా కాస్త ముందుకి యుద్ధ పరంగా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే పాకిస్తాన్ కాస్త ఒత్తిడికి గురయ్యి చర్చలకు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ పాకిస్తాన్ని చర్చలకు వచ్చినట్లయితే ఇండియా ఖచ్చితంగా అక్కడ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్యూట్ చేయడానికి, ప్రెజర్ పెట్టడానికి ఇండియా దగ్గర అవకాశం ఉంటుందా పాకిస్తాన్ చర్చలకు వస్తే? అసలు వచ్చే అవకాశం ఉందా చర్చలకి? లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ మీద మీరు దాడి చేయగలిగితే పిఓకే మీద దాడి చేయాలంటున్నారు చాలా మంది. ఇది ఎంతకంటే ఘోరమైన తప్పిదం ఇంకోటి ఉండదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద దాడి భారతదేశం చేయడం అంటే ఘోరమైన తప్పిదం అది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని సిపెక్ అని ఒకటి ఉంటుంది. ఆ సిపెక్ ఈ పిఓకే ద్వారా వెళ్తుంది. ఆ సిపెక్ మొత్తము దాన్ని గార్డ్ చేసేది చైనీస్ ఆర్మీ. సో మీరు ఏ రోజునైతే పిఓకే మీద దాడి చేయడానికి మీరు ముందుకెళ్లారో మీరు ఎదుర్కొనేది పాకిస్తాన్ సైన్యం కాదు, చైనీస్ ఆర్మీని మీరు ఎదుర్కోవాలి. సో సిపెక్ పిఓకేలో ఉన్నంత వరకు సైనిక పరంగా పిఓకేని హస్తగతం చేసుకోవడం అసంభవం. సిపెక్ ఉన్నంత వరకు, సిపెక్ గనక చైనా పాకిస్తాన్ రద్దు చేసుకుంటే అప్పుడు ఏమన్నా చెప్పలేం. కానీ సిపెక్ ఉన్నంత వరకు ఆ సిపెక్ ని మేము గార్డ్ చేసుకోవడం కోసం అని చెప్పేసేసి చైనీస్ ఆర్మీ అక్కడ ఉంది. సో మీరు ఎప్పుడైతే పిఓకేలోకి ఎంటర్ అవుతామని మీరు ఆర్మీకి ముందుకు వస్తే మీరు డైరెక్ట్ గా ఫేస్ చేసేది మే నాట్ బి పాకిస్తాన్ ఆర్మీ, ఇట్ మే బి చైనీస్ ఆర్మీ ఆల్సో. సో ఇది పిఓకే మీద దాడి చేయడం అనేది చాలా చాలా వ్యూహాత్మకంగా చాలా ఘోరమైన తప్పిదం అవుతుంది. మనం ఏం చేయాలంటే పాకిస్తాన్ తనంతట తానుగా విచ్ఛిన్నం అయిపోయేదాకా వెయిట్ చేయాలి. అప్పుడేమవుతుందంటే చాలా మంది సింపథైజర్స్ పాకిస్తాన్ లో దాదాపు నాకు తెలిసి మోర్ దాన్ 50%, 50 to 55% జనాభా భారతదేశంతో ఎందుకు విడిపోయామా అనే బాధలో ఉన్నారు. మనం విడిపోకుండా ఉంటే మనం కూడా అభివృద్ధి చెందే వాళ్ళము, మనం కలిసి ఉంటేనే బాగుండే వాళ్ళము అనే భావన దాదాపు 50 నుంచి 60% మంది ప్రజలలో ఉంది. అలాంటి భావన ప్రజలలో ఉన్నప్పుడు మనం యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేస్తే మనము ఇంటర్నేషనల్ బార్డర్ మీద మనం దాడి చేయలేము. కేవలం పిఓకే మీద యుద్ధం చేయగలము. పిఓకే మీద చేసి అక్కడ చైనీస్ ఆర్మీ కూర్చుని ఉంది. దానివల్ల మనం చైనాతో యుద్ధం చేయాల్సి వస్తుంది.
రైట్ మనం వెనక పిఓకే మీద దాడి చేస్తే చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద దాడి చేయొచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ రైట్ ఉంటాయి. రైట్ సార్ ఎస్ రైట్ సార్ థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. సో పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వం మీద యుద్ధం చేసే వాతావరణం అయితే రానుంది అని చెప్పేసి విశ్లేషకుడు రాజశేఖర్ గారు చెప్తున్నారు. సో అయితే ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.